నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఉదయం నుండే ఆలయాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో హనుమాన్ ఆలయాలలో విశిష్ట పూజలు నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో వీర హనుమాన్ విజయ యాత్ర. పెద్ద ఎత్తున పోలీస్ పహారా. భక్తి పారవశ్యంలో హనుమాన్ భక్తులు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించి హనుమాన్ జయంతి సందర్భంగా రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్వసమాజ సభ్యులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి చెరువు హనుమాన్ ఆలయం ఎంతో మహిమగల ఆలయం అని చెప్పారు. ఆర్మూర్ పట్టణానికి చివరగా ఉన్నప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు, భక్తులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి హనుమాన్ ఆలయం మరియు జంబి హనుమాన్ ఆలయంతో పాటు పలు ఆలయాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, ఆలయ కమిటీ సభ్యులకు శుభాభివందనాలు తెలియజేశారు. అలాగే ఆలయాల అభివృద్ధి కోసం నిధులు సమకూర్చడంలో తానెప్పుడూ ముందుంటానని అన్నారు. వినయ్ రెడ్డిని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలకందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతోని ఇంకా గట్టి శక్తితోని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే రకంగా రానున్న రోజుల్లో ఆర్మూర్ పట్టణాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కూడా సుమారు 50 కోట్ల నిధుల్ని ముఖ్యమంత్రి గారి ద్వారా టీఎఫ్ఐడిసి ద్వారా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు హనుమాన్ మందిరం మామిడిపల్లికి ఇవ్వడం జరిగింది. అట్లనే రోడ్లు, చుట్టుపక్కల రోడ్లకు కూడా తొందరలోనే వేపిస్తామని చెప్పి, అదే రకంగా వీడీసీ కూడా మొన్ననే వీడీసీ భవనానికి 8 లక్షల రూపాయలు, వీడీసీ ఇక్కడ జూనియర్ స్కూల్, హై స్కూల్ ప్రెమిసెస్ కూడా 8 లక్షల రూపాయలు, వృద్ధులకు సంబంధించిన బిల్డింగ్ కూడా 5 లక్షల రూపాయలు. వీర హనుమాన్ విజయయాత్ర డీజే ధ్వనుల మధ్య భారీ పోలీస్ పహారాతో హనుమాన్ భక్తుల సందోహంతో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామం నుంచి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే ధ్వనుల మధ్య భక్తి శ్రద్ధలతో శ్రీరాముడు మరియు హనుమాన్ భారీ విగ్రహాలతో మామిడిపల్లి చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా నుంచి గోల్బంగ్లా వరకు యాత్ర కొనసాగింది. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రత్యేక పోలీస్ బృందం సభ్యులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా ఏర్పాటు చేశారు. శాంతియుతంగా హనుమాన్ భక్తులు ర్యాలీని నిర్వహించి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు, పోలీసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ మరియు వేద పురోహితులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు, అన్నదాన కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి శనివారం ప్రత్యేక భజనలు, హనుమాన్ జయంతి సందర్భంగా భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. స్పెషల్ భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఇక్కడ 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం చాలవుతుంది. మరి భక్తులు అశేషంగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం ఇక్కడ జరిగే అన్నదానానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు భజన మరియు అల్పార కార్యక్రమం కూడా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్డులో గల దార్ల హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుంచే చందూర అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి హాజరై స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, వారి సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, పురోహితులు ఉన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఆలయ పురోహితులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా దాతల సహకారంతో గ్రామ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చొరవతో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించామని, వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మామిడిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా, నానా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా హనుమంతుని యొక్క, ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉదయపూర్వము 3 గంటలకు పంచామృతాభిషేకము, ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించడం జరిగింది. తదుపరి సింధూర అభిషేకం కూడా చేయడం జరిగింది. కావున ఆ అనంత ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదము స్వాములపై అందరిపైన ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. క్వింటాల్ నుంచి స్టార్ట్ అయినటువంటి హనుమాన్ సత్రం మరి 30 క్వింటాల దాకా పోవడానికి మరి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క గుడి అనంతాంజనేయ స్వామి సర్పంతో కూడుకుని ఉన్నటువంటి హనుమంతుడు కాబట్టి ఇక్కడ ఏ మొక్కులు మొక్కినా అందరు కుటుంబాలలో ఆనందం జరిగే విధంగా భగవంతుడు ఆంజనేయ స్వామి అండగా ఉంటూ మరి ప్రతినిత్యం కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి మాకు చందదాతలుగా వచ్చి అందరూ కూడా చందాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్లోని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో మరియు పెర్కిట్లో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో చల్వ పందిళ్లు వేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. పోయిన సంవత్సరము జీర్ణోద్ధారణ చేసి ఈ సంవత్సరము అతి వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరము సంవత్సరం పూర్తి చేసుకొని దానికంటే అతి వైభవంగా చూడముచ్చటగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీడీసీ వాళ్ళు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు, వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో హనుమాన్ జయంతి కార్యక్రమం ఉదయం ప్రాతకాలము లేస్తూనే స్వామివారికి, ఈ యొక్క స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి అభిషేక సేవ. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ సన్న బియ్యం లబ్ధిదారులు బషీర్ సాయన్న ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పేదవాడి ఇంట కంచంలో సన్న బియ్యం, కళ్ళల్లో ఆనందం అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని అందించి వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాలయాలలో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి మరియు పేర్కెట్ కోటార్మూర్లోని హనుమాన్ ఆలయాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. నిజంగా హర్షణీయం. ఇంత ఎండకు కూడా
ఇబ్బంది పడకుండా భక్తులందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తూ మంచి స్వామివారి అన్నప్రసాదాలు ఇస్తున్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న లింగగౌడన్న పుష్పకరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఆర్మూర్ ప్రజలందరినీ హనుమాన్ స్వామి అందరినీ చల్లగా చూడాలని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వైద్య ఆరోగ్య సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తెడ్డు నరసయ్య కంటికి క్యాన్సర్ సోకి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన 1,10,000 ఎల్ఓసిని మంజూరు చేసి వారి కుటుంబీకులకు అందించారు. ఈ సందర్భంగా ముత్యం కుటుంబీకులు ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో కాన్వకేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులకు కాన్వకేషన్ పట్టాలను పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల చదువును ముందస్తుగానే పరిచయం చేసి వారు చదివిన డిగ్రీ, ఇతర విద్యాభ్యాసాలను ముందుగా తెలియపరుస్తూ పట్టాలను అందించి వాళ్ళలో ప్రోత్సాహం నింపామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చి పిల్లలతో పాటు ఉండి వాళ్ళు తీసుకునే సర్టిఫికేట్తో మీరు ఫోటో దిగుతూ ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెళ్లిలో ఇది ఫ్రేమ్ చేసి గిఫ్ట్ ఇవ్వండి. మీ కోడలు కానీ మీ అల్లుడికి కానీ ఎంత బాగుంటుందంటే చాలా మెమొరబుల్ ఉంటుంది. మన పేరెంట్స్ ముందు మాట్లాడినారు, స్కూల్ బాగుంది, మేము ఇక్కడ జాయిన్ చేసినాము, మా పిల్లలకు లాంగ్వేజ్ బాగుంది, టీచర్స్ బాగున్నారని చేసినారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కాకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఏ సంస్థ అయినా సరే, ఒక టీచర్లతోనో, ఒక స్కూల్ మేనేజ్మెంట్తోనో, లేదా స్కూల్ బిల్డింగ్ పెద్ద ఉన్నంత మాత్రాన్నో, గ్రౌండ్ పెద్ద ఉన్నంత మాత్రాన్నో పిల్లలకు చదువు వస్తుంది అనుకునేది అపోహ మాత్రమే. తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 10,000 రూపాయల విలువ గల క్రీడా సామగ్రిని మాజీ ఆలయ కమిటీ చైర్మన్ తొర్లికొండ కాట్పల్లి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉత్కం శ్రీనివాస్ గౌడ్లు అందించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ మూడేండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులు 36 మంది రాష్ట్ర క్రీడా పోటీలలో 5గురు జాతీయ క్రీడా పోటీలలో రాణించినందుకు సంతోషిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించడానికి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించుకోవడానికి క్రీడా సామగ్రి అందజేసిన దాతలు కాట్పల్లి సాయిరెడ్డి మరియు ఉత్కం శ్రీనివాస్ గౌడ్లను అభినందించారు. గ్రామ పెద్దలు, గ్రామ యువకులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను విద్యార్థుల సంఖ్య పెంచుతామని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా సామగ్రి దాతలు కాట్పల్లి సాయిరెడ్డి, ఉత్కం శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ పాఠశాల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీలలో రాణించడం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. తమ వంతు సహాయ సహకారంగా ఈ యొక్క క్రీడా సామగ్రిని అందజేస్తున్నామని, భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. రాబోయే సమ్మర్ క్యాంపు గురించి క్రీడల ఉద్దేశంతో ఈరోజు పిల్లలకు క్రీడా సామగ్రిని అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులకు ఏ విధమైన సహాయం కావాలన్నా కానీ మా పార్టీ తరఫున, మా గ్రామం తరఫున మేము ముందుండి ఉంటామని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మా తొర్లికొండ గ్రామ స్కూల్కి స్ట్రెంత్ కూడా పెంచడానికి మా గ్రామం విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా క్రీడా సామగ్రి కొరకు గౌరవనీయులు సాయిరెడ్డి గారు మరియు స్థానిక శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ 10,000 రూపాయల క్రీడా సామగ్రిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ క్రీడా సామగ్రి ముఖ్యంగా సాఫ్ట్బాల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ నెట్లు, తర్వాత బాల్స్, ఇప్పుడు సమ్మర్ లోపల విద్యార్థుల కొరకు క్యాంపు నిర్వహించడం కొరకు ప్లాన్ చేయడం జరిగింది. వీరందరూ కూడా విద్యార్థులకు సహకరిస్తూ ఈ యొక్క సహకారంతో గతం లోపల ఈ పాఠశాల నుండి 5 దేశాల్లో ఆడింది. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ నామస్మరణ చేస్తూ హనుమాన్ భక్తులు స్వామివారికి విశిష్ట పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భజనలు చేసి స్థానికంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, హనుమాన్ భక్తులు ఉన్నారు. జయ జయ రామ జయ జయ రామ జానకి రామ
ఎర్గట్ల మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ మండల శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి యువకులకు నిరుద్యోగులకు విజ్ఞానం పెంపొందించేందుకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని అన్నారు. ఇంటి దగ్గర చదవటం వీలు కాకపోవటం, డైలీ పత్రికలు, బుక్స్ మెటీరియల్ లేని వారు గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాలని సూచించారు. ఇక్కడ రూమ్ హాల్, ప్రభుత్వ ఉద్యోగి, అటెండర్ ఉంటారని చెప్పారు. ఈ అవకాశాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ఇది ఏర్పాటు చేశామని, దీనికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎర్గట్లకు ప్రభుత్వ లైబ్రరీ మంజూరు చేయించినందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు 2-3 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వీడీసీ సభ్యులందరూ కూడా లెటర్ ఇవ్వడము, దానికి తోడు శివకుమార్ మండల ప్రెసిడెంట్ గారు కూడా నాకు వచ్చి 2-3 సార్లు చెప్పడము, దాంతో వాళ్ళే సొంతగా బిల్డింగ్ కట్టి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మండలం కొత్త మండలం కాబట్టి ఈ మండలం ఉన్న ప్రతి ఎన్ని విలేజ్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి చదువుకుంటే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి కావాల్సిన ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ ఏది కావాలన్నా ఈ రోజు నుంచి పేపర్ వేసుకుంటారు. మరి అదేవిధంగా వాటర్ కానీ ఏ ఫెసిలిటీ ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి ఈ వీడీసీ సభ్యులే కానీ విలేజ్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర, ప్రత్యేక పూజా కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చనతో పాటు ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. శుక్రవారం రోజు నుండి హనుమాన్ మాలాదారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు వేద పండితులు రఘురామాచార్యులు తెలియజేశారు. అనంతరం 100 మంది స్వాములతో శనివారం ఉదయం స్థానిక రామాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి వీర హనుమాన్ ఆలయం వరకు ప్రధాన వీధులలో హనుమాన్ పాటలతో, నృత్యాలతో శోభయాత్ర నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో అన్నప్రసాద వితరణ చేశామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ మాలాధార స్వాములు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పడిగల గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృత సేవ ప్లస్ జలాభిషేకం మరి హోమంతో ప్రారంభమైన కార్యక్రమాలు, బలిదానంతో ఊరు చివరన పెట్టడం జరిగింది. దీనికి అన్న సత్రము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 6 క్వింటాల అన్నంతో వంటలు పూర్తయ్యాయి. భక్తులు భజంత్రాలతో పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. కొద్దిసేపట్లో అన్నదాన సత్రము ప్రారంభం కానుంది. భక్తులు అందరూ స్వామివారికి వచ్చి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని అన్నదాన సత్రంను జయప్రదం చేయాలని వీడీసీ తరఫున కోరుచున్నాం. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు, భక్తులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. స్వామివారి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. దోమ్చంద గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ హనుమాన్ దేవాలయాన్ని భక్తులు హనుమాన్ జన్మదినోత్సవం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. హనుమాన్ స్వాములు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ కీర్తనలు ఆలపించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భీమ్గల్ పట్టణంలో పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, పుష్పార్చనతో పాటు స్వామివారికి ఇష్టమైన తమలపాకుల దండలతో స్వామివారిని అలంకరించారు. రామనామ స్మరణతో ఆలయం ప్రాంగణమంతా మారుమ్రోగింది. వేద పండితులచే హనుమాన్ చాలీస పారాయణం జరిపారు. అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుండి ఆలయంలో పూజలు జరుపుతున్నామని, గత కొన్ని సంవత్సరాల క్రితం చెక్కల నరసయ్య భక్తుల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం జరిపామని, అప్పటి నుండి హనుమాన్ జయంతికి అన్నదాన కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు భూపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెక్కల నరసయ్య, పల్లికొండ భూపతి, రాజు, శివకుమార్, అభిలాష్, వెంకటేష్, అనిల్, దేవేందర్, జవ్వాజీ శ్రీనివాస్, జొన్నల భూపాల్, కామటాల రవి, ప్రముఖ వ్యాపారులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని పురాతనమైన మర్రి హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు హనుమంతుణ్ణి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఉదయం నుండే ఆలయాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో హనుమాన్ ఆలయాలలో విశిష్ట పూజలు నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో వీర హనుమాన్ విజయ యాత్ర. పెద్ద ఎత్తున పోలీస్ పహారా. భక్తి పారవశ్యంలో హనుమాన్ భక్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.